మన బీర్ కంటెంట్ వీడియోలకి అయితే మస్తు సపోర్ట్ చేసిండ్రు. బయట ఎక్కడ కనబడ్డా కూడా వీడియోలు ఎందుకు చేయడం లేదు బ్రో అని చెప్పేసి అడగడం గానీ ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మెసేజ్ చేశారు. బ్రో మళ్ళీ బీర్ వీడియోలు స్టార్ట్ అయ్యాయి బ్రో అని చెప్పి కలిసిన వాళ్ళు చాలా మంది అన్నారు. నాకు మస్తు హ్యాపీనెస్ అనిపించింది మీ మాటలు. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వీడియోలు అయితే 6 నెలలు ఆపవలసి వచ్చింది. ఇప్పటి నుంచి యథావిధిగా మన వీడియోస్ అయితే మళ్ళీ మొదలు పెట్టినాం. దాంతో పాటు మేకింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తా. ఇప్పటి నుంచి 6 నెలల గ్యాప్ తర్వాత మళ్ళీ మన షూట్ అయితే మొదలు పెట్టినాం. ఆ షూట్ కే ఇప్పుడు మనం ప్రయాణించేది కూడా. మనతో పాటు ఈ బుడ్డి కవర్ లో షర్ట్, పవర్ బ్యాంక్ అండ్ మన ఛార్జింగ్ కేబుల్. మన ఐఫోన్ యూజర్స్ అందరికి తెలిసిందే మన ఛార్జింగ్ ల గురించి. బస్సు దిగడంతోనే చిచ్చాడు అయితే ఒక గట్టి స్మైల్ తోనే రెడీగా ఉన్నాడు ఎప్పుడు రిసీవ్ చేసుకుందామా అని. చలో అక్కడ నుంచి సీదా మనోళ్ళ దగ్గరికి అయితే పోనీరా. మనం ప్రిపేర్ అయ్యాం షూట్ కి అనేసరికి మనోళ్ళని చూసారు నా పానాలు జల్లు అనేది మంచి సిట్టింగ్ లో కూకొని ఎట్లనో ఒర్రిచ్చి షూట్ కావాల్సిన ఎక్విప్మెంట్స్ దగ్గరికి అయితే పోయి ఆ సామాన్లు బ్యాండ్లు బెడలేసుకొని పోదాం పారా అనేసరికి వీడి ఇంటి మోటినే బ్యాండ్ కొడతా అంటాడు. చాలా ఆప్రభాయ్ నీ కొట్టుడు అని చెప్పి మళ్ళీ మనం షూట్ లొకేషన్ కి అయితే బయలుదేరినాం. మధ్యలోనే మళ్ళీ మన వాళ్ళు సిట్టింగ్ అయితే మొదలు పెట్టిండ్రు. మళ్ళీ అక్కడ నుంచి అరగంటల సిట్టింగ్ ముగించుకొని సీదా షూట్ లొకేషన్ పోయి షూట్ చేసేసరికి అప్పటికే చీకటి పడతాను. అటు ఇటు సగమే వీడియో షూట్ అయింది. ఆ సగం కూడా మెయిన్ పార్ట్లే తీసిన, ఎందుకంటే మనకు అర్థమైంది ఆ చీకటి అవుతుంది. చలో సక్క మళ్ళీ అక్కడ నుంచి బండి ఎక్కి బండి దిగి బస్సు దిగి సక్క పోయి ఇంట్లో వండేసరికి 9:30 అయింది. ఈ వీడియోని రాత్రి ఎవరైనా చూసిన వరకు అయితే గుడ్ నైట్. అయ్యో చెప్పుడు మర్చిపోతే సెకండ్ డే పార్ట్ 2 వీడియో కూడా చూసేయండి. థ్యాంక్ యూ.